సంసారం అనేటటువంటి సాగరం ఉంది కదా, అగాధమైనది. ప్రకృతితో అగాధే సదా దుస్తరే. సామాన్యమైనటువంటి సముద్రాలను ఏదో విధంగా దాటే ప్రయత్నం చేయవచ్చు. సంసారము అనేటటువంటి సాగరాన్ని దాటడానికి వీలవుతుందా సుమా? నానా విభ్రమ దుర్భ్రమేమిత భయస్తోమాది ఫేనోత్కటే. నానా విభ్రమ దుర్భ్రమేమిత అంటే ఈ సముద్రంలో ప్రయాణించేటప్పుడు జలచర ప్రాణులు జలచర సంబంధితమైనటువంటి మహాభయంకరమైనటువంటి ప్రాణులు బాధించకపోవచ్చు. అయితే సంసార సాగరమున కనిపించేటటువంటి కామ క్రోధ లోభ మద మాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గాలనేటటువంటి జలచర ప్రాణులు నిత్యము మనకు హింసిస్తున్నాయి. మంచి కార్యాలను ఆచరించేటటువంటి సందర్భంలో ఆ కామాది భంగాకులే కామక్రోధములు అనేటటువంటి జలచర ప్రాణులు నిత్యము కూడా మనల్ని దుఃఖితులను చేస్తున్నాయి, బాధపరుస్తున్నాయి. దుఃఖోత్కృష్ట విషయ సముద్ధర గురో మామగ్న రూపం సదా. అటువంటి దుఃఖకరమైనటువంటి సంసారము అనేటటువంటి సాగరములో పడి కొట్టుమిట్టాడుచున్న మమ్మల్ని రక్షించుపబో. ఆ సంసార సాగరము నుంచి మా చేతిని పట్టుకొని అలా పైకి తీసుకుని వచ్చి మమ్మల్ని రక్షించు ప్రభో రాఘవేంద్ర, గురు రాఘవేంద్ర అని స్తుతిస్తున్నారు రాఘవేంద్ర స్వాముల వారిని అప్పన్నాచార్యుల వారు. అంతటి సంసార సాగరమును, అగాధమైనటువంటి దుస్తరమైనటువంటి సంసార సాగరమును దాటించగలిగినటువంటి ఏకైక గురువులు మంత్రాలయ ప్రభువులు రాఘవేంద్ర స్వాముల వారు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి. అందుకే ఇన్ని వందల సంవత్సరాలు గడుస్తున్న భక్తుల హృదయ మందిరాల్లో నిత్యము కూడా రాఘవేంద్ర స్వాముల వారు నిత్యము కూడా భక్తుల హృదయ మందిరాల్లో పూజించబడుచున్నారు. అంటే రాఘవేంద్ర స్వాముల వారి యొక్క మహాత్మ్యం అటువంటిది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. సర్వయాత్ర ఫలావాప్త్యై యథాశక్తి ప్రదక్షిణం అంటారు. రాఘవేంద్ర స్వాముల వారి బృందావనాన్ని ప్రదక్షిణం చేస్తే సర్వయాత్ర ఫలావాప్తి, సకల యాత్రలను బద్రీనాథ్, కేదార్నాథ్ మొదలైనటువంటి అన్ని యాత్రలను చేస్తే ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలము రాఘవేంద్ర స్వాముల వారి బృందావనానికి ప్రదక్షిణ గావించినచో అటువంటి ఫలం కలుగుతుంది అంటున్నారు అప్పన్నాచార్యుల వారు. అవునా? బృందావనానికి ప్రదక్షిణ చేస్తే అంతటి ఫలం కలగడానికి కారణమేమిటి అనేటటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గమనించాలి. సామాన్యంగా మనం నిత్యం ఇంట్లో శాలిగ్రామార్చన చేస్తుంటాం. శాలిగ్రామ జలైస్నాత సర్వతీర్థేషు సర్వదా అని నిత్యము మనము శాలిగ్రామాలకు అభిషేకం చేసి ఆ శాలిగ్రామ అభిషేచిత జలమును పానం చేసిన, అభిషేచిత జలమును ప్రోక్షణము చేసుకున్న మహాపుణ్యము సర్వయాత్రా ఫలము కలుగుతుంది. కేవలము శాలిగ్రామ స్పర్శ ద్వారా కూడా మహత్తరమైనటువంటి ఫలములను శాస్త్రములనందు విశ్లేషించారు సుమా. అటువంటి శాలగ్రామములు వందల కొలది శాలిగ్రామములు రాఘవేంద్ర స్వాముల వారి బృందావనములో ఉన్నాయి. సామాన్యంగా అంటుంటాం, ఒక గోశాల ఉంటే 72 గోవుల కన్నా ఎక్కువ గోమాతలు ఆ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశము ఒక క్షేత్రానికి సమానము అని. కేవలము 72 గోమాతలు ఉంటే ఆ క్షేత్రము, ఆ గోశాల క్షేత్రానికి సమానమైనప్పుడు వందల కొలది లక్ష్మీనారాయణ శాలిగ్రామములు మొదలగునటువంటి అనేక శాలిగ్రామములు రాఘవేంద్ర స్వాముల వారి పరమ పవిత్రమైనటువంటి బృందావనంలో ఉన్నప్పుడు ఆ క్షేత్రము మహాక్షేత్రానికి సమానమైనటువంటిది కాదా సుమా? మహాక్షేత్రానికి సమానమైనటువంటిది రాఘవేంద్ర స్వామి వారి యొక్క బృందావన ప్రదక్షిణము అని చెబుతున్నారు. అది ఆ బృందావనములో ఉండేటటువంటి వైశిష్ట్యము అనేటటువంటి విషయాన్ని గమనించాలి. ఈ విధంగా రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రంలో అనేక అంధోపి దివ్య దృష్టి స్యాద్ ఏడ మూకోపి వాక్పతి పూర్ణాయు పూర్ణ సంపత్తి స్తోత్రస్యాస్య జపాత్ భవేత్ అంటారు. తత్క్షణమే రాఘవేంద్ర స్వాముల వారిని స్తుతించి కొందరు ఇప్పటికీ కూడా
నాకు సుపరిచితులైనటువంటి మిత్రులు, వారికి అనేక రోగములున్నాయి. అనేక రోగములు ఉండేటటువంటి సందర్భంలో అనేక ప్రాంతాలకు వెళ్ళారు వైద్య నిమిత్తము. ఏ ప్రాంతానికి వెళ్ళినా వారికి సరియైనటువంటి వైద్యము లభించలేదు. ఉదర వ్యాధి, ఉదర సంబంధితమైనటువంటి వ్యాధితో భయపడుచు బాధపడుచు నిత్యం కొట్టుమిట్టాడుచున్నటువంటి నా మిత్రుడు వాస్తవికంగా భగవంతుడిపై హరివాయు గురువులపై నమ్మకం లేనివాడు మిత్రుడు సుమా. ఆ మిత్రుడు అన్ని ప్రదేశాలను తిరిగి అటు ఇటు వెతుకుతూ చివరికి తల్లిదండ్రులు చెప్పారట. ఆ మిత్రుడి యొక్క తల్లిదండ్రులు, మంత్రాలయ ప్రభువులను దర్శించుకో, మంత్రాలయ ప్రభువులను దర్శించుకున్న తరువాత మంత్రాలయములో రాఘవేంద్ర స్వాముల వారి యొక్క ప్రసాదమును స్వీకరించు, నీ యొక్క ఉదర బాధలు మొత్తము కూడా తొలగుతాయి అని చెప్పినప్పుడు నా మిత్రుడు మంత్రాలయ క్షేత్రానికి వెళ్ళాడు. ఏదో మంచి బుద్ధితో వెళ్ళలేదు. అవుతుందా, రాఘవేంద్ర స్వాముల వారిని దర్శిస్తే అటువంటి ఫలములు కలుగుతాయా అని పరీక్షించదలిచి వెళ్ళాడు నా మిత్రుడు. వెళ్ళిన తరువాత రాఘవేంద్ర స్వాముల వారిని అందరూ ప్రార్థించినట్టే భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు. ప్రార్థించి అక్కడ రాఘవేంద్ర స్వాముల వారి యొక్క ప్రసాదము, హస్తోదకము, ఆ రాఘవేంద్ర స్వాముల వారి యొక్క ప్రసాదమును స్వీకరించినటువంటి కొన్ని రోజులలోనే ఉదర వ్యాధి మొత్తము కూడా ప్రపంచమంతా తిరిగినా నయము కానటువంటి ఉదర వ్యాధి రాఘవేంద్ర స్వాముల వారి బృందావనమును దర్శించి ప్రసాదము తీసుకొనటం వలన ఆ ఉదర వ్యాధి అంతయు కూడా నశించినది. అంటే అందుకే అంటారు సర్వే నశ్యంతి తత్క్షణాత్ అంటారు. రాఘవేంద్ర స్వాముల వారి బృందావనము దర్శించి ప్రసాదము తీసుకున్నటం వలన సకల ఉదర రోగములు మొత్తము కూడా నశించిపోవును అంటారు. అంతేకాదు సుమా, యః పిబే జలమేతేన స్తోత్రేణైవాభిమంత్రితం. రాఘవేంద్ర ఏదైతే శరీరములో హృదయములో ఉండేటటువంటి రోగాల పరిహారం కావాలి అంటే పరిశుద్ధమైనటువంటి నీటిని తీసుకొని ఆ నీటిలో భగవత్ సాన్నిధ్యాన్ని చింతించి ఆ కలశముపై చేయి నుంచి ఒక్కసారి శ్రీపూర్ణ బోధ గురుతీర్థ పయోద్ధిపార కామారి మాక్ష వృషమాక్ష శిరస్పృశంతి అని చెప్పి ఈ మొత్తము స్తోత్రాన్ని కూడా పఠించి ఆ అభిమంత్రించినటువంటి నీటితో రాఘవేంద్ర స్వాముల వారి యొక్క స్తోత్రముతో అభిమంత్రించినటువంటి నీటిని పానం చేస్తే, ప్రాశనం చేస్తే తస్య కుక్షిగతా దోషాః సర్వే నశ్యంతి తత్క్షణాత్. యః పిబే జలమేతేన స్తోత్రేణైవాభిమంత్రితం తస్య కుక్షిగతా దోషాః సర్వే నశ్యంతి తత్క్షణాత్ అని చెప్పి ఉదర సంబంధమైనటువంటి రోగాలు మొత్తము రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రముతో అభిమంత్రించినటువంటి నీటిని ప్రాశన చేయడం ద్వారా లభిస్తాయి. అంటే అది రాఘవేంద్ర స్వాముల వారికి ఉన్న స్తోత్రానికి ఉన్నటువంటి మహాత్మ్యము అనేటటువంటి విషయాన్ని కూడా మనము ఈ సందర్భంలో గమనించాలి. అగమ్య మహిమాలోకే రాఘవేంద్రో మహాయశాః అంటారు. అగమ్య మహిమాలోకే రాఘవేంద్రో మహాయశాః శ్రీమధ్వమతదుగ్ధాబ్ది చంద్రోవతు సదానగః. మధ్వాచార్యుల జగద్గురు మధ్వాచార్యుల భక్తి సిద్ధాంత ప్రతిష్టాపనకై, జగద్గురు మధ్వాచార్యుల భక్తి సిద్ధాంత స్థాపనకై, ప్రసారానికై అవతరించినటువంటి గురువులు రాఘవేంద్ర స్వాముల వారు. రాఘవేంద్ర స్వాముల వారు జగద్గురు మధ్వాచార్య పరంపరాగత అనేక గ్రంథములకు వ్యాఖ్యానము రచించిన మహాపురుషులు. కేవలము ప్రసిద్ధి చెందాలి అనేటటువంటి ఉద్దేశాలతో మహిమలను చూపించినటువంటి గురువులు కాదు రాఘవేంద్ర స్వాముల వారు. సజ్జనులను ఉద్ధరించాలి, సజ్జనులకు భగవంతుని యందు భక్తిని కలిగించాలి అని మహిమలను చూపించిన వారే తప్ప ఏదో మహిమలను చూపించి తక్షణము తాము అద్భుతంగా మహాగురువుగా పేరొందాలనేటటువంటి ఒక ఉద్దేశము రాఘవేంద్ర స్వాముల వారిలో ఇంచైనా కనిపించదు. రాఘవేంద్ర స్వాముల వారు మధ్వాచార్యుల వారి సిద్ధాంత ప్రతిష్టాపానికై, మధ్వాచార్యుల సిద్ధాంత స్థాపనకై అవతరించిన గురువులు కాబట్టి వారిని ప్రశంసిస్తున్నారు. శ్రీ మధ్వ మతదుగ్ధాబ్ది అని చెప్పి మధ్వాచార్యుల సిద్ధాంత ప్రచారకులు, భక్తి సిద్ధాంత ప్రచారకులు రాఘవేంద్ర స్వాముల వారు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో మనం చెప్పుకోవాలి. అంతటి
ప్రాశస్త్యమైనటువంటి స్తోత్రము రాఘవేంద్ర స్వామి స్తోత్రము. అంధోపి దివ్య దృష్టి స్యాత్ అంటారు, దీప సంయోజనాత్ జ్ఞానం అంటారు, అంధోపి దివ్య దృష్టి స్యాత్. అంధుడు అంటే కళ్ళు లేనివారు, కేవలము కళ్ళు లేనివారు అంటే మానసికమైనటువంటి శరీరములో ఉండేటటువంటి కళ్ళు మాత్రమే కళ్ళు కాదు సుమా. అంతరంగదలి హరియ కాణదవ పుట్టు కురుడను అంటారు దాసుల వారు కన్నడ భాషలో. ఎక్కడో పరమాత్మునిని చూడడం కన్నా అంతరంగములో శ్రీహరిని దర్శించని వారే నిజమైనటువంటి గుడ్డివారు అంటారు. అంతరంగములో అంతరంగదలి హరియ కాణదవ, అంతరంగమునందు శ్రీహరిని దర్శించిన వాడే నిజంగా గుడ్డివాడు. అటువంటి వారు కూడా రాఘవేంద్ర స్వాముల వారిని దర్శిస్తే, వారిని సేవిస్తే, వారి గ్రంథాలను స్మరిస్తే, వారిని గ్రంథాలను పఠిస్తే, వారి గ్రంథాలను స్పృశిస్తే దివ్య దృష్టి స్యాత్ అంటారు. అంతరంగములో కూడా శ్రీహరి యందు అద్భుతమైనటువంటి భక్తి, జ్ఞానము, వైరాగ్యము కలుగుతుంది అనేటటువంటి మాట అప్పన్నాచార్యుల వారు రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రములో స్తుతించినటువంటి సందర్భాన్ని గమనించవచ్చు. దీప సంయోజనాత్ జ్ఞానం. దీప సంయోజనాత్ అంటే రాఘవేంద్ర స్వాముల వారి బృందావనం ముందు నుంచుని దీపమును ప్రజ్వలించడం వలన జ్ఞానము కలుగుతుంది అనేటటువంటిది సామాన్యమైనటువంటి పరిజ్ఞానం. చూడండి, సామాన్యంగా బృందావనము ముందు నుంచొని రాఘవేంద్ర స్వాముల వారిని స్మరిస్తూ దీప ప్రజ్వలన చేస్తే వారికి అద్భుతమైనటువంటి జ్ఞానము కలుగుతుంది అనేటటువంటిది సామాన్యమైనటువంటి జ్ఞానము. అయితే దీప సంయోజనాత్ జ్ఞానం అంటే రాఘవేంద్ర స్వాముల వారు జగద్గురు మధ్వాచార్యుల వ్యాఖ్యానానికి, పరంపరాగత వ్యాఖ్యానములకు భావదీప అనేటటువంటి ఒక వ్యాఖ్యానమును రచించారు, ఒక గ్రంథమును రచించారు. ఆ భావదీప అనేటటువంటి జ్ఞానమును, ఆ భావదీపము అనేటటువంటి గ్రంథమును అధ్యయనం చేయటం ద్వారా దీప సంయోజనాత్ అంటే భావదీపముతో సహా కూడుకొని మధ్వాచార్యుల వారి యొక్క గ్రంథములను అధ్యయనం చేస్తే దీప సంయోజనాత్ జ్ఞానం అంటే భావదీప సంయోజనాత్ జ్ఞానం. భావదీప అనేటటువంటి ఒక గ్రంథమును అధ్యయనం చేయటం ద్వారా పరమాత్ముడి యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానము మనకు లభిస్తుంది అనేటటువంటి అర్థంలో ప్రయోగించినటువంటి ఒక విషయాన్ని గుర్తించుకోవచ్చు. పుత్రలాభో భవేద్ధ్రువం అంటారు. రాఘవేంద్ర స్వాముల వారి ఎవరో సంతానం లేకుండా దుఃఖిస్తూ రాఘవేంద్ర స్వాముల వారి ఆ పరమ పవిత్రమైనటువంటి బృందావనాన్ని దర్శిస్తే సంతానము లేని వారికి గురు రాఘవేంద్ర స్వాముల వారి మంత్రాలయ ప్రభువుల వారి ఆశీర్వాదముచే పుత్రలాభో భవే ధ్రువం అని. ఇదేదో ఒకే స్తోత్రంలో చెప్పారు, స్తోత్రంలో చెప్పడం వలన చెప్పాలి అని కాదు. నేటికి కూడా గత 300కు పైగా సంవత్సరాల నుంచి నేటికి కూడా రాఘవేంద్ర స్వాముల వారిని స్మరించి, రాఘవేంద్ర స్వాముల వారి సేవను చేసి పుత్ర సంతానమును పొందిన వారు లోకంలో ఎందరో కనిపిస్తున్నారు. అంతటి మహనీయులు రాఘవేంద్ర స్వాముల వారు. పూర్వాశ్రమంలో రాఘవేంద్ర స్వాముల వారు పూర్వావతారంలో ప్రహ్లాదరాజుడిగా ఉన్నప్పుడు నరసింహస్వామి వారు కంభము నుంచి ఆవిర్భవిస్తారు. నీ శ్రీహరి ఎక్కడున్నాడు అంటే నా శ్రీహరి అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పి, ఆ సందర్భంలో నా శ్రీహరి అన్ని చోట్ల ఉన్నాడు, ఈ కంభంలో కూడా ఉన్నాడు అంటే కంభంలో కూడా ఉన్నాడు అనేటటువంటి సందర్భంలో హిరణ్యకశ్యపుడు కంభమును తన గదతో ఒక్కసారి ఇలా తాడనము చేసినప్పుడు తన శిష్యుడి యొక్క, తన భృత్యుడి యొక్క, భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి యొక్క వాక్యాన్ని సత్యము గావించడం కొరకు సత్యం విధాతుం నిజ భృత్య భాషితం వ్యాప్తం చ భూతేష్వఖిలేషు చాత్మనః అదృశ్యతాత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయాం నమృగం రామానుషం అని చెప్పి నరసింహస్వామి తాను సర్వత్రా వ్యాప్తుడనై ఉన్నాను అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం కంభము నుంచి అవతరించినటువంటి మహనీయులు నరసింహస్వామి. అవతరించిన తరువాత నరసింహస్వామి అంటాడట, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను, నువ్వు మోక్షానికి వెళ్ళవచ్చు కదా అంటాడట నరసింహస్వామి ప్రహ్లాదుడిని. ప్రహ్లాదుడు అంటాడట, నేనొక్కడినే మోక్షానికి ఎలా వెళ్ళను స్వామి, నన్ను ఆశ్రయించిన వారు అనేకులున్నారు,
నా శిష్యులున్నారు, నా భృత్యులున్నారు, నా మిత్రులున్నారు. నేను మోక్షానికి వెళ్ళాలి అంటే నా మిత్రులతో సహా కూడుకునే వెళ్ళేది, అంతవరకు నేను మోక్షానికి కూడా రాను అని ప్రహ్లాదుల అవతారంలో మనం గమనించవచ్చు. అలాగే నైతాన్ విహాయ కృపణాన్ విముమోక్షయే అంటారు. అంటే అలాగే రాఘవేంద్ర స్వాముల వారు కూడా 349 సంవత్సరాలైనా కూడా బృందావనములోనే ప్రాణమును వృత్కన్న చేసుకుని యోగ స్థితిలో ఉండి తమను ఆశ్రయించేటటువంటి ఆశ్రుల కోరిన కోరికలను తీర్చి వారిని సన్మార్గంలో నడిచి సజ్జనులైనటువంటి వారికి మోక్షమును ప్రసాదించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇంకా కూడా బృందావనంలో యోగ స్థితిలో ప్రాణస్థితిలో ఉండేటటువంటి మహనీయులు రాఘవేంద్ర తీర్థ గురు సార్వభౌముల వారు. రాఘవేంద్ర స్వాముల వారు కూడా మోక్షానికి వెళ్ళవచ్చు. అయితే సజ్జనులకు ఆశ్రయించేటటువంటి భక్తులను వదిలిపెట్టి వెళ్ళకూడదు అనేటటువంటి భావనతో నేటికి కూడా బృందావనంలోనే ఉండి భక్తుల కోరిన కోరికలను తీరుస్తున్నారు అనేటటువంటి విషయాన్ని నేటికి కూడా మనం స్పష్టంగా చెప్పేటటువంటి దృష్టాంతాన్ని గమనించవచ్చు. సజ్జన ఇందీవరేందవే అంటారు. మూకోపి యత్ప్రసాదేన దుర్వాది ధ్వాంతరవయే. వైష్ణవేందీవరేందవే కాదు, సజ్జనేందీవరేందవే శ్రీ రాఘవేంద్ర గురవే నమో అత్యంత దయాలవే. నాస్తికవాదము మొదలైనటువంటి వాదములను నిరాకరించి సజ్జనుల హృదయము అనే కమలములో హృదయము అనేటటువంటి కమలము, ఆ కమలములను నిత్యము తన జ్ఞానము అనేటటువంటి కిరణాల ద్వారా వికసింపజేస్తున్నారు. కాబట్టి సజ్జన ఇందీవరేందవే అంటారు రాఘవేంద్ర స్వాముల వారు. వదీంద్ర తీర్థుల వారు కూడా రాఘవేంద్ర స్వాముల వారి యొక్క మహాత్మ్యాన్ని స్పష్టంగా ఒక దగ్గర వారి గురించి చెబుతూ యద్భాను యత్కృషాను యదమృతకిరణే యద్గ్రహేషు దితేషు జ్యోతిర్యత్తారకాసు అని ఈ విధంగా ప్రస్తాపిస్తూ సంభూయైతత్సక సమస్తం త్వదమిత హృదయాకాశ నిర్యత్ ప్రకాశే ధీర శ్రీ రాఘవేంద్ర ప్రతివర భజతే అంతకద్యోతరీతిం అని ఈ విధంగా చంద్రుడిలో ఉండేటటువంటి వెన్నెల, సూర్యుడిలో ఉండేటటువంటి ప్రకాశవంతమైనటువంటి కిరణాలు, నక్షత్రాలలో ఉండేటటువంటి ప్రకాశము, ఈ అన్నీ కూడా మనమే ఇవి వెలుతురిని అందించేవి, అత్యంత వెలుగుతో కూడుకున్నటువంటివి అంటాము. అయితే వాదీంద్ర తీర్థులు అంటారు రాఘవేంద్ర స్వాముల వారిని ఉద్దేశించి, నిజంగా సూర్యుడు ప్రకాశం కలవాడు, చంద్రుడి యొక్క వెన్నెల కూడా ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా సూర్యుడు, చంద్రాలు, నక్షత్రాలు వీటిలో ఉండేటటువంటి ప్రకాశానికి 10 పట్లు ఎక్కువగా, అంటే 10 సార్లు ఎక్కువగా గుణిస్తే ఏ ప్రకాశం ఉంటుందో, ఏ జ్ఞానమైతే ఉంటుందో, ఏ వెలుగైతే ఉంటుందో, ఆ వెలుగు రాఘవేంద్ర స్వాముల వారి హృదయములో ఉండేటటువంటి జ్ఞానము అనేటటువంటి వెలుగుకు సమానము కాజాలదు అంటారు వాదీంద్ర తీర్థ శ్రీపాదుల వారు. అంతటి జ్ఞానము రాఘవేంద్ర తీర్థ శ్రీపాదుల వారి హృదయంలో, అంతటి తపశ్శక్తి, వాక్శక్తి, మహిమాన్విత శక్తి, శాపానుగ్రహ శక్తోన్యో రాఘవేంద్రాన్న విద్యతే. ఆభిచారిక పీడ ద్వారా అనేక ఆభిచారికము, విద్వేషణము, మోహనము, ఉచ్చాటము అనేటటువంటి అనేక ఆభిచారిక ప్రక్రియలను పొంది పాపము వాటి బాధతో నిత్యము కూడా దుఃఖిస్తుండేవారు రాఘవేంద్ర స్వాముల వారి బృందావనం దర్శిస్తే చాలు భూత ప్రేత పిశాచాది పీడా తస్య న జాయతే అంటారు. భూత ప్రేత పిశాచాదుల యొక్క పీడ కేవలము రాఘవేంద్ర స్వాముల వారిని బృందావనాన్ని దర్శించడం ద్వారా మనకు ఆ పీడలు మొత్తము కూడా తొలగిపోతాయి అంటారు అప్పన్నాచార్యుల వారు. అంతటి మహిమ స్తోత్రము రాఘవేంద్ర స్తోత్రము అనేటటువంటి దానిని సందర్భంలో గమనించాలి. అఘాద్రి సంభేదన దృష్టి వజ్రహ అని. అఘము అంటే పాపము అని అర్థం. పాపము అంటే పాపము ఒకటే కాదు, మనవి పాపములు అనాలి బహువచనం. ఎందుకంటే మనవి ఒకటే పాపము ఉండదన్నమాట. పాపములు, ఆ పాపములు అనేటటువంటి పర్వతము నశించిపోవాలి అంటే
రాఘవేంద్ర స్వాముల వారి నామస్మరణము అనేటటువంటి వజ్రాయుధమును ప్రయోగించినప్పుడు, రాఘవేంద్ర స్వాముల వారిని స్మరించినప్పుడు రాఘవేంద్ర స్వాముల వారు తమ వజ్రాయుధముతో మన అఘాద్రి అనేటటువంటి పాపములను నశింపజేసేటటువంటి శక్తి రాఘవేంద్ర తీర్థ శ్రీపాదుల వారిలో ఉంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. క్షమాసురేంద్రో అవతుమాం సదాయం. కొన్నిసార్లు తెలిసి తెలియక భక్తులు కొన్ని తప్పులు చేసినా కూడా క్షమా సముద్రులు రాఘవేంద్ర స్వాములు. శాస్త్రంలో ఒక మాట అంటారు, వజ్రాదపి కఠోరాని మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హసి అని. లోకోత్తములు శ్రేష్ఠులు అని ఉంటారు. వారి మనస్సు ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా ఉంటుంది. వజ్రాదపి కఠోరాని, కొన్నిసార్లు వారు ఏదైనా నిర్ణయం తీసుకున్నారు అంటే ఇక ఆ నిర్ణయానికి తిరిగేలేదు. వజ్రాదపి కఠోరాని, వజ్రము కంటే కూడా కఠినంగా ఉంటారు వారి హృదయం ఒక సందర్భంలో. మరికొన్ని సందర్భాలలో మృదువుని కుసుమాదపి, పుష్పంలో ఏ మృదుత్వం మార్ధవము కనిపిస్తుందో అంతకంటే మృదువుగా ఉంటారు శ్రేష్ఠులు లోకోత్తములు. రాఘవేంద్ర స్వాముల వారు కూడా అలాగే. అంతటి క్షమాసురేంద్ర. భక్తులు ఒకవేళ తప్పులు చేసినా కూడా వారి యొక్క తప్పులను క్షమించేటటువంటి మహాగురువులు రాఘవేంద్ర స్వాముల వారు. కాబట్టి క్షమాసురేంద్ర అంటున్నారు. చూడండి, కేవలము ఒక మహిమలను ప్రసాదిస్తున్నాడు, మహిమలు కనిపిస్తున్నాయి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే రాఘవేంద్ర స్వాముల వారిని మనం దర్శించకూడదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము పరిపూర్ణంగా కలిగినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిత్వము రాఘవేంద్ర స్వాముల వారిది. 24,000 శ్లోకాలతో కూడుకున్నటువంటిది రామాయణము. ఆ రామాయణాన్ని చూడండి, రాఘవేంద్ర స్వాముల వారు కేవలము 12 శ్లోకాలలో వివరించడం జరిగింది. రామచారిత్ర్య మంజరి అనేటటువంటి గ్రంథాన్ని రచయించి ఏదైనా పెద్ద విషయాన్ని సూత్రప్రాయంగా చెప్పడం కూడా అందరికీ సాధ్యపడదు సుమా. ఏదైనా చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేసి చెప్పడం కూడా సాధ్యపడదు. మూల రామాయణం అయితే 1,00,000 కొలది శ్లోకాలు కలిగినటువంటిది. వాల్మీకి రామాయణము 24,000 శ్లోకాలతో కూడుకున్నటువంటిది. అటువంటి 24,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి రామాయణాన్ని రాఘవేంద్ర స్వాముల వారు నిత్యము తాము రాముల వారిని అర్చించేటటువంటి సందర్భంలో రామాయణము మొత్తము కూడా అనుసంధానం చేసుకోవాలో ఏమో అనేటటువంటి ఉద్దేశంతో 12 శ్లోకాత్మకమైనటువంటి రామచారిత్ర్య మంజరిని రచించి 24,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి వాల్మీకి రామాయణాన్ని 12 శ్లోకాలలో భక్తులకు అనుకూలంగా ఏ రీతిలో ప్రతి ఒక్క, అంటే ఏదో మళ్ళీ విడిచిపెట్టారు కాదు సుమా, ప్రతి ఒక్క సందర్భంలో కూడా బాలకాండము, అయోధ్యాకాండము అన్ని కాండలను కూడా సంగ్రహించి 12 శ్లోకాలలో, ఆ 12 శ్లోకాలలో కూడా ఒక శ్లోకము తాము ఈ గ్రంథాన్ని రాశాము అని చెప్పడం జరిగింది. మిగతా 11 శ్లోకాలలో రామాయణము మొత్తము కూడా వివరించినటువంటి మహా జ్ఞాని వరేణ్యులు రాఘవేంద్ర తీర్థ గురు సార్వభౌములు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకొని, అంతటి మహాపురుషులు రాఘవేంద్ర స్తోత్రాన్ని చెప్పాలి అంటే 1 గంట సమయంలో, 1 అరగంట సమయంలో రాఘవేంద్ర స్వామి గురించి కానీ రాఘవేంద్ర స్వామి వారి స్తోత్రాన్ని గురించి కానీ చెప్పడము శక్యము కాదు సుమా. కేవలము కొన్ని మాటలను, రాఘవేంద్ర స్వామి స్తోత్రములో వచ్చేటటువంటి కొన్ని విషయాలను మాత్రమే ప్రస్తావించడం జరిగింది. ఆ రాఘవేంద్ర స్వాముల వారిని భక్తి శ్రద్ధలతో ఈ ఆరాధనా సందర్భంలో ధ్యానం చేసి స్మరించి, మామూలుగా అయితే అనుగ్రహిస్తుంటారు గురువులు, ఆరాధనా సమయంలో గురువులు బహిర్ముఖమవుతారన్నమాట. ఆ సందర్భంలో ఎవరైతే తమ గురించి శ్రవణం చేస్తారో, తమ గురించి ఎవరు పఠిస్తారో, తమ నామస్మరణను ఎవరు చేస్తారో వారికి విశేషమైనటువంటి అనుగ్రహమును రాఘవేంద్ర స్వాముల వారు ఆరాధనా సందర్భంలో బహిర్ముఖులుగా ఉండి అనుగ్రహిస్తారు అనేటటువంటి ఉద్దేశంతో రాఘవేంద్ర స్వాముల వారి ఆరాధనా సందర్భంలో ఈ రాఘవేంద్ర స్వాముల వారి మహాత్మ్యాన్ని యథాశక్తి వివరించడం జరిగింది. యో భక్త్యా గురు రాఘవేంద్ర చరణ ద్వంద్వం స్మరణ్య పఠేత్. రాఘవేంద్ర స్వాముల వారి దివ్య పరమ పవిత్రమైనటువంటి చరణ కమలములను ఎవరైతే భక్తిపూర్వకంగా ధ్యానిస్తారో,
స్తోత్రం దివ్యమిదం సదా నహి భవేత్ తస్యా సుఖం కించన. ఈ స్తోత్రమును ఎవరైతే పఠిస్తారో తస్య అసుఖం కించన, వారికి దుఃఖము కలుగదు. కింతు ఇష్టార్థ సమృద్ధిరేవ, వారి ఇష్టార్థములు ఏవైతే ఉన్నాయో ఆ ఇష్టార్థాలను రాఘవేంద్ర స్వామి ప్రసాదిస్తారు. కమలానాథ ప్రసాదోదయ, చూడండి, రాఘవేంద్ర స్వాముల వారు ప్రసాదించే కాదు, వారి ద్వారా రాఘవేంద్ర స్వాముల వారు భగవంతుడిని, వాయుదేవుల వారిని, వాయుదేవుల వారు పరమాత్ముడిని, ఈ విధంగా హరివాయు గురువులు, గురువులు వాయుదేవులను, వాయుదేవులు హరిని స్మరించడం ద్వారా, హరిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా కమలానాథ ప్రసాదోదయాత్, రాఘవేంద్ర స్వామిని ప్రశ్నించడం వలన రాఘవేంద్ర స్వాముల వారి అంతర్గతుడైనటువంటి శ్రీహరి కమలనాభుడి యొక్క అనుగ్రహం వలన వారికి ఇష్టార్థ సిద్ధి కలుగుతుంది. ఏ విధమైనటువంటి దుఃఖము కూడా కలుగదు. ఈ విషయంలో నేను కాదు సాక్షి, సాక్షి హయాస్యోత్రహి అని, ఈ విషయములో సాక్షాత్ హయగ్రీవ రూపి పరమాత్ముడే ఈ విషయములో సాక్షి. హయగ్రీవ రూపి పరమాత్ముడంటే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని, జ్ఞాన సంపన్నుడు, జ్ఞానావతారము హయగ్రీవ రూపి అవతారము కాబట్టి ఆ హయగ్రీవ రూపి పరమాత్ముడి అనుగ్రహంతో వారి ఇష్టార్థ సిద్ధి కలుగుతుంది, వారి మనోభీష్టాలు నెరవేరుతాయి అనేటటువంటి విషయంలో సందేహపడకూడదు అనే విధంగా చెప్పుతూ రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రాన్ని అప్పన్నాచార్యుల వారు రచించడం జరిగింది. ఇంతటి మహామహిమాన్వితమైనటువంటి స్తోత్రమును ప్రతినిత్యము కూడా పారాయణం చేయాలి. సంతతం చింతయేనంతం, ఏదో పార్ట్ టైం లాగా కాకుండా ప్రతినిత్యము రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రాన్ని పఠించడం ద్వారా రాఘవేంద్ర స్వాముల వారి విశేష పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది అని అప్పన్నాచార్యుల వారు చెప్పినటువంటి విషయాన్ని మరి యొక్క స్మరిస్తూ రాఘవేంద్ర స్వాముల వారి 349వ ఆరాధనా మహోత్సవ సందర్భంలో మంత్రాలయమునకు వెళ్ళి ప్రవచనం చేసేటటువంటి పరిస్థితి ప్రస్తుతము లేనప్పటికీ రాఘవేంద్ర స్వాముల వారి పరమ పవిత్రమైనటువంటి సాన్నిధ్యంలో రాఘవేంద్ర స్వాముల వారి యొక్క స్తోత్రాన్ని ప్రవచనం చేసేటటువంటి అవకాశాన్ని, ఒక అద్భుతమైనటువంటి సౌభాగ్యాన్ని కలిగించినటువంటి మంత్రాలయ మఠాధీశ్వరులు నేడు మనం ఎక్కడైనా చూడవచ్చు. మంత్రాలయ మఠంలో ఎంత అభివృద్ధి, రాఘవేంద్ర స్వాముల వారి యొక్క ఆ శిలామంటపాన్ని దర్శిస్తే ఎంతటి వైభవం, ఆ సువర్ణ కలశమును దర్శిస్తే, సువర్ణ గోపురాన్ని దర్శిస్తే ఎంతటి అనుభవం కలుగుతుందండి, ఎంతటి భక్తి కలుగుతుంది. అంతటి అద్భుతమైనటువంటి దేవాలయము శిలామంటపాన్ని నిర్మించి అహోభాగ్యం అహోభాగ్యమని రాఘవేంద్ర స్వాముల వారిని దర్శించుకోవడానికి వచ్చేటటువంటి భక్తులకు అత్యంత ఆనుకూల్యతను కలిగిస్తూ నిత్యము రాఘవేంద్ర స్వాముల వారి యొక్క అనుగ్రహానికి నిత్యము వారు ప్రీతిపాత్రులై, అనుగ్రహానికి పాత్రులై అందరికీ అనుగ్రహిస్తున్నటువంటి మహనీయులు మంత్రాలయ మఠాధీశ్వరులైనటువంటి పరమపూజ్య సుబుధేంద్ర తీర్థ శ్రీపాదుల వారిని కూడా ఈ సందర్భంగా భక్తిపూర్వకంగా వారి చరణ కమలములకు భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు స్వామివారిని మరి ఒక్కసారి విశేషంగా వారి పాదపద్మాలకు వందిస్తూ నిత్యం కూడా అందరికీ జ్ఞాన ప్రసారానికి తన వంతు కృషిని చేస్తున్నటువంటి విద్వాన్ పద్మనాభాచార్యులు మంచాలి గారికి కూడా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలను తెలియజేస్తూ రాఘవేంద్ర స్వాముల వారు అందరినీ అనుగ్రహించాలి, మనల్ని అందరినీ కూడా అనుగ్రహించి విశేషంగా ఈ కరోనా పరిస్థితి సంభవించినటువంటి సందర్భంలో ఆ వ్యాధి యొక్క తీవ్రత తక్కువై అందరూ లోకమంతా సుభిక్షమై దానికి అత్యంత శీఘ్రమైనటువంటి రీతిలో పరిష్కారం లభించే విధంగా రాఘవేంద్ర స్వాముల వారు అనుగ్రహించాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ రాఘవేంద్ర స్వాముల వారిని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ పూజిస్తూ అర్చిస్తూ రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రాన్ని ప్రతిసారి అందరూ కూడా ప్రతి ఒక్క దినము కూడా అందరూ స్మరించాలి, స్తుతించాలి అనేటటువంటి విషయాన్ని కూడా చెబుతూ ఈ చిన్ని ఉపన్యాసమును గురువుల అంతర్గతుడైనటువంటి పరమ పూజ్య శ్రీ సుబుధేంద్ర తీర్థ శ్రీపాదుల వారి అంతర్గతుడైనటువంటి శ్రీరామచంద్రుల వారి పాద పద్మములకు సమర్పిస్తూ కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు.